హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇవాళ నేను పేలాలు చుడవ చేస్తున్నా. పేలాలు అంటాం మేము, కొందరు బొరుగులు అంటారు, మరమరాలు అంటారు. వాటితోని చుడవ చేస్తున్నా. ఇగో చూడండి, ఇవి ఫస్ట్ దానికోసం మూకుడు పెట్టి ఆయిల్ వేసిన. ఇది కొంచెం వేడి కావాలా. ఆయిల్ ఇప్పుడు వేడైంది. దీంట్లో కొన్ని ఆవాలు, కొన్ని మరీ ఎక్కువ వద్దు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసి ఇది కొంచెం ఫ్రై కానివ్వండి. తర్వాత పల్లీలు కొన్ని ఎక్కువ వేయాలా, అప్పుడే బాగుంటుంది. ఇది మంచిగా ఫ్రై కానివ్వండి. అంటే పల్లీలు కొంచెంగా ఫ్రై అవుతున్నాయి. అప్పుడు ఎల్లిపాయ కొంచెం ఎక్కువ వేయాలా. ఎల్లిపాయ ఫ్లేవర్ బాగుంటుంది పేలాలలో. ఇది కూడా కొంచెం ఫ్రై కానివ్వండి. తర్వాత కల్లేమాకు, ఇది కూడా ఫ్రై కావాలి. మెత్తగా అస్సలు ఉండద్దు కల్లేమాకు, మొత్తం క్రిస్పీగా అయిపోవాలి, లేకపోతే మళ్ళీ పేలాలు మెత్తగా అయిపోతాయి. మిర్చి ఒక 10-12 తీసుకున్నాను నేను. అవి కొంచెం రెండు ముక్కలు చేసి వేసేసిన. ఇవన్నీ ఫ్రై అవ్వాలా, మంచిగా ఫ్రై అవ్వాలా. ఇవి లాస్ట్కి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ అంటే ఫ్రై చేసినవి ఉంటాయి కదా, అందుకని ఇవి లాస్ట్కి, లేకపోతే మాడిపోతాయి మళ్ళీ. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాక మనం చేసే పేలాలకు సరిపోయేంత ఉప్పు ఇప్పుడే వేసేసేయాల. మళ్ళీ పేలాలు ఆల్రెడీ ఉప్పు ఉంటుంది దాంట్లో కొంచెం, కాబట్టి చూసుకొని వేయండి, లేకపోతే ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇది మొత్తం చల్లారాల. మా దగ్గర ఉన్న పేలాలు క్రిస్పీగానే ఉన్నాయి. ఇక చూడండి, ఇగో ఒకవేళ మీ మెత్తగా ఉంటే కొంచెం మూకుట్లో డ్రై రోస్ట్ చేయండి. అంటే ఆయిల్ ఏమి వేయద్దు, కొంచెం డ్రై రోస్ట్ చేయాలా. తర్వాత మనం తాలింపు కలిపినాక మళ్ళీ పొయ్యి మీద పెట్టాం కాబట్టి ఇప్పుడే మంచిగా ఉండాలి. ఇది చూడండి, క్రిస్పీగా ఉన్నాయి. అందుకే నేను ఏం చేయట్లేదు. మీరు మాత్రం ఒకవేళ మెత్తగా ఉంటే మాత్రం డ్రై రోస్ట్ చేయండి. ఇప్పుడు ఇదంతా చల్లారిపోయింది కదా, ఇది దీంట్లో వేసేస్తున్నాం. మొత్తం వేసేసి మొత్తం మంచిగా కలపాలా పైనుండి కిందకి. అప్పుడే ఉప్పు మొత్తం అన్నిటికీ కరెక్ట్గా పట్టుకుంటుంది. ఇదిగోండి, మొత్తం కలిపేసిన. అంటే అవి మనం వేసుకున్న తాలింపు మొత్తం క్లీన్గా కలిపేసరికి ఇట్లున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి, ఫుల్ టేస్ట్గా ఉంటాయి. ప్లస్ ఇంకా కావాలంటే మీరు ఆయిల్ ఇంకా తక్కువ వేసుకోవచ్చు. అంటే ఇంకా కొంచెం క్యాలరీలు తక్కువ యాడ్ అవుతాయి కాబట్టి ఈవినింగ్ టైంలో తినడానికి కానీ, మార్నింగ్ టైంలో తినడానికి కానీ చాలా బాగుంటాయి. ఈ ఎల్లిపాయ కూడా ఇట్లా అనుకొని తింటే కూడా బాగుంటుంది. ఓకేనా, ఇదే ఇవాళ మా ఈవినింగ్ స్నాక్ అండి. బాయ్.